శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 11 సర్గలు పూర్తి చేసి 12వ సర్గలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కరేణ తు కరంతస్య గ్రాహయత్యామయస్తదా ప్రహసన్ ప్రాణ దైత్యేంద్రో రాక్షసేంద్రమిదం వచ. అప్పుడు మయుడు రావణుడి యొక్క హస్తం చేత తన కుమార్తె హస్తాన్ని గ్రహింపజేసి నవ్వుతో అతడితో ఇట్లా అన్నాడు. అంటే కన్యాదానం చేశాడన్నమాట. ఇయమ్మ మహాత్మజా రాజన్ హేమయాప్సరసాధృత కన్యా మండోదరీ నామా ప్రత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆ హేమ అనే అప్సరస గర్భంలో పుట్టిన మండోదరేనే నా కుమార్తె ఈమె. ఎవరు చెప్తున్నాడు? మయుడు. ఈమెను నువ్వు పత్నిగా స్వీకరించు. బాఢమిచ్చేవతం రామ దశగ్రీవోభ్యభాషత ప్రజ్వాల్య తత్ర చైవాగ్ని మకరోత్పాణి సంగ్రహం. అప్పుడు దశగ్రీవుడు తప్పక అలానే చేస్తానని చెప్పి అక్కడే అగ్నిని ప్రజ్వలింపజేసి ఆమెని వివాహం చేసుకున్నాడు. నహి తస్య మయో రామ శాపాభిజ్ఞస్త బోధనాత్ విదిత్వా తేన సా దత్తా తస్య పైతామహంకులం. ఇతడు దారుణ స్వభావం కాగలడు అని విశ్వవసుడు రావణుడికి శాపం ఇచ్చినట్లు మయుడికి తెలుసు. అయినా కూడా అతని తాత కులాన్ని చూచి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అమోఘాం తస్య శక్తించ ప్రదదో పరమాద్భుతాం పరేణ తపసాలబ్దాం జగ్నివాన్ లక్ష్మణం జయ. ఆ తర్వాత మయుడు గొప్ప తపస్సు చేత తాను పొందిన శక్తి అనే ఆయుధాన్ని రావణాసుడికి ఇచ్చాడు. ఆ శక్తినే లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఎవరు? రావణాసుడు. ఏ బంసకృత్వాదారాన్ వైలంకాయ ఈశ్వర ప్రభు. ఇదంతా అయిపోయిన కదే అగస్త్యుడు చెప్తున్నాడు రాముడికి కదా. ఎందుకు చెప్తున్నాడు? ఇంద్రజిత్తు గొప్పవాడు, అతన్ని చంపావు చాలా గొప్ప అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదేమిటి రావణాసుడు అందరూ వాడిని చంపితే మెచ్చుకోవట్లేదు, వీడిని చంపితే మెచ్చుకుంటున్నారంటే ఇప్పుడు ఈ పూర్వ వృత్తాంతం అంతా ఒక్కొక్కటిగా చెప్తున్నాడు అనమాట అగస్త్యుడు. ఏ బంసకృత్వాదారాన్ వైలంకాయ ఈశ్వర ప్రభు గత్వాతు నగరీం భార్యే భాతృభ్యాం సముపాహరాత్. సమర్థుడైన రావణాసుడు తాను ఈ విధంగా వివాహం చేసుకుని నగరానికి వెళ్ళి సోదరులిద్దరికీ కూడా వాళ్ళకు కూడా వివాహాలు చేశాడు. వైరోచనస్య దౌహిత్రీం వజ్రజ్వాలేతి నామతః తాం భార్యాం కుంభకర్ణస్య రావణ సమకల్పయాత్. వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. వజ్రజ్వాల అనే అమ్మాయిని కుంభకర్ణుడికి భార్యగా చేశాడు. వైరోచనుడు అనే వాని యొక్క దౌహిత్రి అంటే మనమరాలి. గంధర్వరాజస్య సుతాం శైలూషస్య మహాత్మన సరమాం నామ ధర్మజ్ఞాన్ లేభే భార్యం వీణ. విభీషణుడికి గంధర్వరాజైన శైలూషుని కుమార్తె అయిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు సరమ. తీరేతు సరసో వైతు సంజజ్ఞే మానసస్య సరస్తథా మానసంతు వృతి జలదాగమే. ఆమె సరమ అనే అమ్మాయి మానసత్ సరోవర తీరంలో పుట్టింది. మాత్రా తు తస్య కన్యాయ స్నేహేనాక్రందితం వచ సరోమా వర్ధయస్వేతి తథా సా సరమా భవాత్. అప్పుడు ఏమైందయ్యా అంటే ఆ సరస్సు ఏ సరస్సు పక్కనైతే ఆమె పుట్టిందో ఆ మానస సరోవర సరస్సు బాగా పొంగి పొర్లిందనమాట.
ఆ శిశువు తల్లి స్నేహంతో అన్నది ఓ సరస్సా ఇక పెరగకు అని పెరిగింది. అందువల్ల ఆ కన్యకు సరమా అనే పేరు వచ్చింది. రేపు మనం 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.